హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. నేను ఈ వీడియోలో ఎవరైనా సింపుల్గా టేస్టీగా యమ్మీగా చేసుకునేలాగా చికెన్ పులావ్ అయితే చూపించబోతున్నాను అనమాట. అది కూడా ప్రెషర్ కుక్కర్లో. వీడియోలో చూపించినట్టు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్, ఆనియన్స్ అండ్ చిల్లీస్, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. బియ్యాన్ని కడుక్కొని నానబెట్టాను అండ్ ఆల్సో చికెన్లో దొడ్డుప్పు అంటారు కదా, అది వేసి 20 minutes అయితే పక్కన పెట్టాలి. అలా గోల్డెన్ బ్రౌన్ తర్వాత ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా కలిపి కొన్ని సెకండ్స్ అయితే వదిలేసేయాలి. ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసి చికెన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా. ఈ చికెన్ పులావ్ అయితే నేను మా ఆడపడుచు కోసం అయితే చేశాను. అదే అండి, ఆషాఢం వచ్చింది కదా, అలా మా ఇంటికి మా ఆడపడుచు వచ్చిందనమాట. తనకి స్పెషల్గా చేసి పెట్టాను. లిడ్ పెట్టేసి ఒక 5 minutes అయితే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మనకి చికెన్ ఇలా హాఫ్ బాయిల్ అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత దాంట్లో మనము కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ చికెన్ బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ అయితే మంచి టేస్ట్ ఇస్తుంది పులావ్కి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైబ్రిడ్ పిల్ల. పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. అదెందుకు అనుకుంటున్నారా? నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చి నా వీడియో ఫస్ట్ చూసిన వాళ్ళు అవుతారు. సో సబ్స్క్రైబ్. మంచిగా మసాలాలు వేసి కలుపుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసి లిడ్ పెట్టేసి ఒక 2 minutes వరకు అయితే వదిలేసేయాలి. 2 minutes తర్వాత మనకి టమాటోస్ లైట్గా మగ్గుతాయి. నేను 1.5 glass బియ్యం తీసుకున్నాను. సో 3 glasses ఆఫ్ వాటర్ అయితే పోసాను అనమాట. అలా వాటర్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం బియ్యం వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు. ఉప్పు, కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మనము పుదీనా, కొత్తిమీర అండ్ ఆల్సో పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి. పెరుగు ఎందుకు వేస్తారు అంటే మంచిగా టేస్ట్ని అయితే బ్యాలెన్స్ చేయడానికి వేస్తారు. దీన్ని మనము ఒక 2 whistles హై ఫ్లేమ్ పైన, 1-2 whistles వచ్చేసి లో ఫ్లేమ్ పైన పెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ½ an hourకి దాన్ని డిస్టర్బ్ చేస్తూ ఆఫ్టర్ ½ an hour మనం మూత ఓపెన్ చేస్తే ఇలా యమ్మీగా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ కూడా మంచిగా ఉడికిపోతాయి, ఏ డౌట్ ఉండదు. యమ్మీ టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. మా ఆడపడుచుకైతే ఇక్కడ నేను సర్వ్ చేస్తున్నాను. ఈ చికెన్ పులావ్లోకి రైతాతో తింటే ఎంత యమ్మీ అద్భుతంగా అయితే ఉంటుంది.